హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ బజ్జీని చేయబోతున్నానండి. ఇది ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. మనం గోధుమ పిండిని తీసుకున్నామండి. గోధుమ పిండిని తీసుకొని బెల్లాన్ని ఇలా నీళ్ళల్లో కరిగించుకున్నానండి. పాకం ఏం పట్టుకోలేదు, ఇలా నీళ్ళల్లోనే కరిగించుకున్నానండి. ఈ బెల్లం నీళ్ళని గోధుమ పిండితో కలుపుకోవాలండి. ఇక్కడ వడబోసుకుంటున్నాను బెల్లం నీళ్ళని. బెల్లంలో ఏమన్నా ఇసుక అందు ఉంటే అది వడబోసుకోవడం వలన మనకు బాగా ఉంటుందండి. ఇలా పిండిని ఉండలు కట్టుకోకుండా గెరటితో బాగా కలుపుకోవాలండి. సాఫ్ట్గా అవుతుంది. మనం ఎంత కావాలో అంత పాకం పోసుకోవచ్చండి. ఇలా బెల్లం నీళ్ళని వేసుకొని పిండిని బాగా ఉండలు లేకోకుండా కలుపుకోవాలండి. మనం అరిసెల పిండి కలుపుతాం చూడండి, అదే విధంగానే పాకం ఏం పట్టనవసరం లేదండి. కరిగించుకున్న బెల్లం నీళ్ళని వేసి గోధుమ పిండిలో ఇలా బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయండి. తర్వాత ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను. తర్వాత ఎండు కొబ్బరి పొడిని ఇలా తురుము పట్టుకొని వేసుకున్నానండి. బజ్జీలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా కొబ్బరి వేసుకోవడం వలన. ఇది బాగా కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నూనె పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలండి. నూనె వేడికిన తర్వాత స్పూన్తో ఇలా చిన్న చిన్నగా మనం బజ్జీల్లాగా వేసుకోవచ్చండి, లేదా చేత్తో కూడా వేసుకోవచ్చండి. నేను చిన్నగా స్పూన్తో వేస్తున్నాను. అవి వేయడం వలన చిన్నగా వేస్తేనే కొంచెం ఉబ్బుతాయండి, అలా కొంచెం పెద్దగా కూడా వస్తాయి. కాబట్టి చిన్న చిన్నగా వేసుకుంటేనే బాగుంటాయండి. చూడండి, ఇలా కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని కాల్చుకోవాలండి. ఇటు అటు కాల్చుకోవడం వలన మంచి కలర్ వస్తాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవడమే.